నమస్తే, వెల్కమ్ టు బిజ్ బస్. నేను షీలా. ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా కొనసాగుతున్నాయి? కొన్ని రోజులుగా పతనాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పతనం? ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏ కంపెనీస్ చూస్ చేసుకుంటే బాగుంటుంది? సో అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, పూర్తి అవగాహన తీసుకొచ్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా శ్రీ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇలా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వెంటనే నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి కాల్ చేయొచ్చు. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే ప్రేక్షకులందరికీ. ఓకే సార్, మార్కెట్స్ చూసుకున్నట్లయితే నిన్నటి ఇవాటి కంపారిజన్ చేస్తూ ఎలా ఉంది అనేది, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో అవి కూడా ఒకసారి చెప్పండి. మార్కెట్స్ నిన్న బాగా డౌన్ అయినాయండి. యాక్చువల్గా ఏంటంటే మనం ట్రంప్ గారు బాగా చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం. అయితే ఆయన రాగానే బ్రిక్ నేషన్స్ మీద 100% టారిఫ్ వేస్తారు అన్నారు. బ్రిక్లో ఇండియా కూడా పార్టిసిపెంట్ కాబట్టి ఇది ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ అయింది. సో రానున్న రోజుల్లో ఏం చేస్తారు, దాదాపు ఒక 100 అసైన్మెంట్స్ మీద ఆయన సైన్ చేశారంట. సో మేజర్గా మనకి ఎక్కువ యూఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి మనకి 100% టారిఫ్ ఒకవేళ అవుతుందా అనే భయాందోళనలతో నిన్న మార్కెట్స్ అన్నీ కూడా డౌన్ అయినాయి. యాక్చువల్గా నిఫ్టీ వచ్చి 23,000 క్రాస్ అయింది, కట్ అయింది. సో మేజర్గా ఇప్పటిదాకా ఇది సపోర్ట్ లెవెల్లో ఉంది 23. సో ఇది కనుక బ్రేక్ అయిందంటే ఇంకా కూడా ఫర్దర్గా ఫాల్ కనపడుతుంది. నిన్న ఎఫ్ఐఎస్ 5,000 crores సెల్లింగ్ చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మనకి పాజిటివిటీ కొంచెం ఏంటనేది ఒక ఆందోళనగా ఉంది. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు ఓన్లీ ఇండియాకి 23,000 మేజర్గా సపోర్ట్ అయితే బ్రేక్ నిన్న అయింది. ఇవాళ కొంచెం గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ కనపడుతుంది, ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకుంటుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ మేజర్గా సపోర్ట్ చేసింది, అది మొన్న బాగా విపరీతంగా ఫాల్ అయింది. ఇప్పుడు 48,700 ఆ రేంజ్ దగ్గర ఆగింది. సో అది కొంచెం ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్, ఈ హెచ్డిఎఫ్సి ఏదైనా పాజిటివ్గా ఉంటే కొంచెం రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే కొంచెం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిని కూడా ఇది కాపాడగలదు. సో హోపర్ హెచ్డిఎఫ్సి పాజిటివిటీ ఉంటే కనుక రిజల్ట్ అన్నీ బాగుంటాయి. సో అయితే మనకి యూఎస్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్గా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం డైల్మాలో పడ్డాయి. ఏం జరుగుతుంది ఏంటనేది రాబోయే రోజుల్లో కానీ తెలియదు. ఓకే సార్, ఎనర్జీ సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎలా ఉంటున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, సో దాంట్లో ఉండే కంపెనీస్ గురించి కూడా మాట్లాడుకుంటూనే చెప్పండి సార్. అవునండి, యాక్చువల్గా ఎనర్జీ సెక్టర్ ఏంటంటే ఈ మధ్య లైమ్ లైట్లో ఉన్న సెక్టర్ ఎనర్జీ సెక్టర్. ఎందుకంటే గవర్నమెంట్ ఈ ఆల్టర్నేటివ్ పవర్కి అలాగే ఫ్యూయల్కి ఆల్టర్నేటివ్గా బాగా ఫోకస్ చేస్తుంది కాబట్టి ఈ బడ్జెట్లో కూడా ఎనర్జీ సెక్టర్స్ కొంచెం బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సో మనం గత 2-3 రోజులుగా ఒక్కొక్క సెక్టర్లో ఏ కంపెనీలు ఉన్నాయి, అసలు ఏంటి బడ్జెట్కిను ఈ సెక్టార్కి సంబంధం ఏమున్నాయి అనేది మనం ఈ ప్రోగ్రాంలో చెప్పుకుంటున్నాం కాబట్టి సో ఎనర్జీ సెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఎనర్జీ సెక్టార్లో వచ్చే కంపెనీస్ ఏంటి, ఎన్ని ఉంటాయి, వాటికి సంబంధించి ఒకసారి డీటెయిల్గా చెప్పండి సార్. అలాగే చెప్తాను. సో కంపెనీస్ ఎనర్జీ సెక్టర్ అంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క కంపెనీ గురించి అయితే మనం మాట్లాడుకుంటే ఆ కంపెనీ డీటెయిల్గా చేసుకోవచ్చు మనం. సార్ ఫస్ట్ మనం అదాని గ్రీన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అది ఎలా ఉంటుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ టైమేనా? అవునండి, ఇప్పుడు అదాని గ్రీన్ చూసుకుంటే అండి అది హైలీ వాలటైల్ స్టాక్ అనమాట. ఇది అదాని కంపెనీస్ అన్నీ కూడా ఇది అంతకుముందు 2,100 ఆ రేంజ్ దాకా వచ్చింది, ఇప్పుడు 1,045 ఆ రేంజ్ ఉంది. అంటే దాదాపు 50% ఫాల్ అయింది. సో ఇక్కడ నుంచి అంతకుముందు లైఫ్ టైంలో కూడా 920 ఆ రేంజ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు గ్రీన్ సెక్టర్లో ఇప్పుడు వీక్లీ చార్ట్స్ అయితే ఇవి పాజిటివ్ చూపిస్తున్నాయి, టెక్నికల్గా పాజిటివ్ చూపిస్తున్నాయి. అలాగే ఫండమెంటల్గా కూడా ఈ కంపెనీస్కి కొంచెం గ్రోత్ సెక్టర్ కనపడుతుంది. సో బడ్జెట్లో ఏదన్నా కొంచెం పాజిటివ్స్ ఇస్తే మాత్రం ఈ సెక్టర్స్ బాగానే ఉంటాయి కాబట్టి ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఇది అదాని గ్రీన్ అయితే కొంచెం పాజిటివ్గానే ఉంది. ఓకే, అదాని పవర్ అనేది ఎలా ఉంటుందంటారు? పవర్ సెక్టర్ కూడా యాక్చువల్గా ఏంటంటే అంటే మంచి భూము అనేది ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు కొత్త వస్తున్నాయి, ఇప్పుడు టీవీఎస్ మోటార్ కూడా 3-wheeler కొత్తది లాంచ్ చేస్తున్నారు. సో ఇండియాలో 2025-26 అంతా ఎనర్జీ ఈవీకి వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇప్పుడు కొత్తగా పెద్ద ఎత్తున పెడతారు కాబట్టి ఈ పవర్ సెక్టర్ వాటికి సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ పవర్ సెక్టర్ కొంచెం ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో వాటిల్లో ఏంటంటే అదాని పవర్ ఒకటి పాజిటివ్గా ఉంది.
సో ఇది కూడా వీక్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. ప్రజెంట్ 560 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు అంతకుముందు లో లెవెల్ ఏంటంటే ఇది 448 450 దాకా కూడా ఉంది. కాబట్టి ఇదేంటంటే ఒక బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి అయితే లాంగ్ టర్మ్లో పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్, ఎనర్జీ సెక్టార్లో ఉండే మిగతా కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. అందుకంటే ముందు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి కొత్త బ్యాచెస్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా? సో వాటి గురించి ఒకసారి చెప్పండి. అవునండి, గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో ఇప్పుడు ఈ వీక్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మేజర్గా మీ అందరికీ ఇప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ లిటరసీ. అసలు చాలామందికి ఈ రెండు పదాలు చాలా ఇంపార్టెంట్ పదాలు మన లైఫ్లో. మనం ఎందుకంటే దాదాపు ఒక 22nd ఇయర్స్ కల్లా మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి జాబ్లోకి వస్తాం, కానీ వీ యాక్చువల్లీ డోంట్ నో వాట్ ఈస్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ వాట్ ఈస్ వెల్త్ క్రియేషన్ అని కానీ వెల్త్ మేనేజ్ ఇంప్రూవ్ చేసుకోవటం, ఇవన్నిటికీ అసలు మనకు తెలియదు. ఏదో మనం అంటే చాలామంది కొంతమంది తెలుసు, కొంతమందికి అవేర్నెస్ లేని వాళ్ళందరూ ఏమవుతున్నాం అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం, యాక్చువల్గా రోజుకి దాదాపు 10 hours 15 hours వర్క్ చేస్తున్నాం, ఎర్నింగ్ చేస్తున్నాం, కానీ ఆ డబ్బు ఏమవుతుందంటే ఆ డబ్బుని సంపాదించడం అనే ఆర్ట్ తెలియకపోవటం వల్ల మనం ఇంకా కూడా మిడిల్ క్లాస్లోనే ఉంటున్నాం. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి మనీ ఇవ్వాలి. అలాంటిది ఎప్పుడు అవుతుంది అంటే మనం ఆ అమౌంట్ని ప్రాపర్గా రీఇన్వెస్ట్ చేసినప్పుడు అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అసెట్ క్లాసెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ కిందకు వస్తుంది. సో ఫైనాన్షియల్ లిటరసీ మీకు ఇక్కడ చెప్పాలంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ లాగా ఇది కూడా ఒక మంచి ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా మనం గ్రోత్, నాలెడ్జ్, స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో అలా మేము గానుగపాటి ట్రేడింగ్ ద్వారా అసలు ఈక్విటీ అంటే అసెట్ క్లాసెస్లో ఏమున్నాయి, ఈక్విటీస్, గోల్డ్, ఫీచర్స్, ఈక్విటీస్, ఆప్షన్స్, అలాగే టెక్నికల్ అనాలిసిస్, మళ్ళీ ఫండమెంటల్ అనాలిసిస్ ఇవన్నీ చెప్తాం అనమాట. రైట్ సార్, ఎనర్జీ సెక్టార్లో ఉన్న మిగతా కంపెనీస్ గురించి మాట్లాడుకుందాము. దాంట్లో వచ్చేసి ATGL ఒకసారి చూద్దాం సార్, అది ఎలా ఉంటుందంటారు? ATGL కూడా ఇప్పుడు ప్రెసెంట్ బాగా డౌన్ అయింది మేడం. అంతకుముందు ఇది ఆల్ టైమ్ హై వచ్చి 1200 దాకా వచ్చింది. ఇప్పుడు 666 ఆ రేంజ్ ఉంది. అంతకుముందు లో లెవెల్ వచ్చి 500 550 ఆ రేంజ్లో ఉంది. సో ఇది కూడా ఏంటంటే బాగా సెల్ అండ్ డిప్స్లో ఉంది. సో ఇది కొంచెం వీక్నెస్సే ఉంది, కానీ ఇంకా 550 ఇప్పుడు 600 ఆ రేంజ్లో మనకి ఎంట్రీ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ 660 ఉంది, ఇంకొక 50 పాయింట్స్ అలా డౌన్ అయితే లాస్ట్ టైం లో అలా వచ్చింది. 500 నుంచి 600 నుంచి 550 మధ్యలో మంచి ఎంట్రీ అనమాట ఇది. సో ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా ఎనర్జీ సెక్టరే కాబట్టి బూమింగ్ సెక్టర్ ఇది కూడా. రైట్ సార్, BHEL కంపెనీ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో ఒక నమ్మకమైన కంపెనీగానే మనం చూస్తూ ఉంటాం దాన్ని. సో మరి కొత్తగా వచ్చిన వాళ్ళు దీనికి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఏ విధంగా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? BHEL మనకి హైదరాబాద్ కంపెనీ మనకి బాగా తెలిసిందే. అయితే ఏంటంటే దీనికి మంచి సేల్స్ కానీ ఇవి కంటిన్యూగా గ్రోత్ కనపడుతుంది. పబ్లిక్ సెక్టర్ కంపెనీ అయినా కానీ ఇది మంచి ఇస్తుంది. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఇది హై 355 హై ఉంది. ఇది 26/7/2024 నాడు. ఇప్పుడు 200 ఉంది. కాబట్టి దాదాపు 130 పాయింట్స్ డౌన్ అయింది. ఎవరైనా చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాము, సేఫ్టీ కంపెనీస్ కావాలన్న వాళ్ళందరికీ ఇది BHEL బాగుంది. వీక్లీ చార్ట్స్ కూడా ఇప్పుడే పాజిటివ్ చూపిస్తున్నాయి, కాబట్టి మీరు దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 250 ఆ రేంజ్ వరకు కూడా ఇమీడియట్గా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. రైట్ సార్, కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి లక్ష్మణ్ గారు, మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి లక్ష్మణ్ గారు. సార్ అది మన మఫాంగ్ 142లో తీసుకున్నాం కదా ఒక 10 days బ్యాక్. అది మన మళ్ళీ ఆ రేట్ వస్తుందా లేదా? ఏ కంపెనీ అండి? మఫాంగ్ EDF అండి. ఓకే. ఇది 142లో తీసుకున్నారా? ఓకే. ఇప్పుడు 136 అలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేటు. కొంచెం హైలోనే తీసుకున్నారండి మీరు. యాక్చువల్గా ట్రెండ్ ఇప్పుడు కొంచెం వీక్నెస్ ఉంది. ఇది 120 110 ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. సో అంతకుముందు లో లెవెల్ వచ్చి 94 95 ఆ రేంజ్ ఉంది. సో జస్ట్ హై లెవెల్లో తీసుకున్నారు. అంతకుముందు 149 పీక్ హై అనమాట. సో ఇది కొంచెం వీక్నెస్ వచ్చింది. వీక్లీ చార్ట్ వీక్నెస్ అంటే కొంచెం వీక్నెస్ ఉంది. కొంచెం టైం పడుతుంది. మీరు మళ్ళీ రీఎంట్రీ యాడ్ చేసుకోవాలి. 120 నుంచి 100 మధ్యలో యాడ్ చేసుకోండి. టెక్నికల్గా పాజిటివ్గా లాంగ్ టర్మ్లో వస్తుంది. ఓకే సార్, ఈ స్టాక్స్కి సంబంధించి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు విలేజెస్లో కూడా చాలామంది ఉంటూ ఉంటారు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయా? ఒకవేళ ఉంటే వాళ్ళకి అందుబాటులోనే ఉంటాయా? క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి? అండ్ చాలామంది స్టడీ చేసుకుంటూ దీన్ని కూడా ఒక కెరీర్ ఆప్షన్గా ఎంచుకుంటూ ఉంటారు. సో ప్యారలర్గా నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు దీనికి సంబంధించి?
ఇది ఫుల్ టైం చేసుకునే వాళ్ళకి మేము ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తామండి. వాళ్ళకి ఇక పర్ఫెక్ట్ అయ్యేదాకా ఇంకా మా దగ్గర ఉండొచ్చు. మీరు ఆఫ్లైన్ అంటే మా ఆఫీస్కి వచ్చేసి రావచ్చు మార్నింగ్ 10 to 4 వరకు. అలాగే ఈవినింగ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చి ఈవినింగ్ 8:30 to 9:30 ఉంటాయి. సో ఆన్లైన్లో మనకి మీకు గూగుల్ మీట్ ద్వారా చెప్తాం. సో మీకు అంత పర్ఫెక్ట్గా అంటే సిలబస్ ఇస్తాం. ఎన్ఎస్సి టెక్నికల్ అనాలిసిస్ మేజర్ సిలబస్ ఏదైతే ఉందో అది ఇస్తాం. దాంతోపాటు ఇంకా ఎడిషనల్ కూడా చెప్తాం అనమాట. సో అది రైట్ సార్. సో ఎనర్జీ సెక్టార్లో కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో క్యాస్ట్రాల్ గురించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఎలా ఉంటుందంటారు సార్? క్యాస్ట్రాల్ వచ్చి ఇది కూడా అంతకుముందు 280 ఆ రేంజ్లో ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ 185 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది కూడా వీక్లీ చార్ట్ అంతకుముందు లో లెవెల్ తీసుకుంటే లో లెవెల్ వచ్చి 160 170 దాకా వచ్చింది. సో ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్స్ 190 ఆ రేంజ్ ఉంది. సో ఇప్పుడు క్యాస్ట్రాల్ కూడా మనకి మంచి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. సో ఇది కూడా ఇక్కడ ఏంటంటే 180 ఆ రేంజ్లో మళ్ళీ రీఎంట్రీ కూడా చేసుకోవాలన్నమాట. ప్రజెంట్ అయితే వీక్నెస్ ఉంది ఇంకా. సో కొంచెం వీక్నెస్ అయ్యి 140 150 ఆ రేంజ్ వస్తే మంచి ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. 160 ఆ రేంజ్లో. సో కాకపోతే సెల్లింగ్లో ఉంది. సో కొంచెం డౌన్ ట్రెండే ఉంది ఇది. సో 180 160 ఆ రేంజ్లో కొంచెం మనం బయింగ్ చేసుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ సిఏఎస్సి కంపెనీ గురించి కూడా ఒకసారి చూద్దాము. సో కొత్తగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది సూటబుల్ కంపెనీ అంటారా? ఇది కూడా వీక్నెస్సే ఉందండి. ఇది 200 నుంచి ఇప్పుడు 147 ఆ రేంజ్ ఉంది. ఇది ఏంటంటే లాస్ట్ టైం లో వచ్చి 125 ఆ రేంజ్ ఉంది. సో ఇంకా వీక్నెస్సే ఉంది. వీక్లీ చార్ట్ అయితే ఇంకా వీక్నెస్ చూపిస్తుంది కాబట్టి ఇది ప్రెజెంట్ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సీజీ పవర్ గురించి ఒకసారి చూడండి సార్, ఎలా ఉంటుంది సీజీ పవర్ అనేది? సో ఇది కూడా ఎనర్జీ సెక్టార్లో మెయిన్ కంపెనీ. అవునండి. సీజీ పవర్ అంతకుముందు 850 870 దాకా వచ్చింది. ఇప్పుడు 658 ఆ రేంజ్ ఉంది. సో అంతకుముందు లో లెవెల్ వచ్చి 550 ఆ రేంజ్ వచ్చింది. సో వీక్లీ చార్ట్లో ఇంకా పాజిటివ్ రాలేదు, కాకపోతే సపోర్ట్స్ అయితే కనపడుతున్నాయి. సో డౌన్ సైడ్ సపోర్ట్స్ కనపడుతున్నాయి. 600 ఆ రేంజ్లో మంచి బెస్ట్ బయింగ్ రేట్ కింద తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే 650 ఆ రేంజ్ ఉంది. కొంచెం వెయిట్ చేసి 600 620 ఆ రేంజ్లో అయితే బాగుంది. నెక్స్ట్ లక్ష్మణ్ ఉన్నారు, గద్వాల్ నుంచి మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హాయ్ సార్, చెప్పండి సార్. ఏమండి? రుణమాఫీ పడలేదా? దీనికి సంబంధించి కాదండి యాక్చువల్గా ఈ ప్రోగ్రాము స్టాక్ మార్కెట్కి సంబంధించి. సారీ. ఓకే సార్, ఒకసారి గేల్ కంపెనీ చూద్దాం సార్. గేల్ కంపెనీ గురించి కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, స్టాక్స్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఈ పేరు స్టాక్ మార్కెట్ అనగానే. సో గేల్ కంపెనీ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? ఇది గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ గేల్. ఇది 250 ఆ రేంజ్ ఉందండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఆల్ టైమ్ హై వచ్చి 250, ఇప్పుడు ప్రజెంట్ 178 180 ఉంది. ఇదేంటంటే వీక్లీ చార్ట్ ఇప్పుడు పాజిటివ్ వచ్చిందండి, మంచి ఎంట్రీ లెవెల్ ఇది. సో ఇక్కడ బాగానే ఉంది. ఇది అంతకుముందు 174 ఆ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది కాబట్టి మనం కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీనిలో. నెక్స్ట్ వచ్చేసి జిఎస్పిఎల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. జిఎస్పిఎల్ ఎలా ఉంటుందంటారు? జిఎస్పిఎల్ కూడా అంతకుముందు 452 హై దాకా వచ్చిందండి. ఇప్పుడు లో వచ్చి 330 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 360 ఆ రేంజ్కి ప్రజెంట్ ఉంది. ఇంతకుముందు లో కూడా 330 ఆ రేంజ్లో ఉంది. సో ఇది బాగానే ఉంది చార్ట్, వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. సో కాబట్టి తీసుకోవచ్చు. అంతకుముందు బాగా లో లెవెల్స్ వరస్ట్ లెవెల్స్ ఏంటంటే 280 ఆ రేంజ్లో ఉంది. సో అంటే ఇంకా ఒకవేళ డౌన్ అయినా ఇక ఆ రేంజ్కి వస్తే ఇంకా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే చార్ట్స్ ఇవి బాగానే ఉన్నాయి. సో మంత్లీ చార్ట్ కూడా 450 దాకా హై వెళ్ళింది. సో బాగానే ఉంటుంది ఈ కంపెనీ, బాగానే ఉంది జిఎస్పిఎల్. ఓకే. నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ గురించి ఒకసారి చెప్పండి సార్, ఎలా ఉంటుంది? గుజరాత్ గ్యాస్ కూడా ఇది 680 700 ఆ టైం, అక్కడి నుంచి ఇప్పుడు 500 దాకా వచ్చింది. వీక్లీ చార్ట్ అయితే ఇక్కడ బాగా పాజిటివ్గా ఉంది. సో అంతకుముందు లైఫ్ టైం మాల్లో చూసుకుంటే 400 దగ్గర బాగా లో ఉంది. లాస్ట్ ఇయర్ 27 10 23 దగ్గర 400. ఇప్పుడు చాలా మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ 480 490 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో కాబట్టి ఇది బాగానే ఉంది, గుజరాత్ బై చేసుకోవచ్చు. అయితే మళ్ళీ కావాలన్నా ఒక 100 పాయింట్స్ కింద యాడ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో లాంగ్ టర్మ్లో మీరు చేసుకోవచ్చు. అంటే ఇమీడియట్గా 1-2 డేస్లో వచ్చేది కాదు, ఇది ఓవర్ పీరియడ్ వస్తాయి మంచి ఇన్వెస్ట్మెంట్కి. అంటే చాలామంది ఏమంటారంటే 500 రూపీస్ బిలో స్టాక్స్ చెప్పండి అన్న వాళ్ళకి గుజరాత్ గ్యాస్ బాగుంది, ఇది ఇక్కడ బై చేసుకోండి. మళ్ళీ యాడ్ కూడా 400 ఆ రేంజ్లో యాడ్ చేసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్స్కి చేసుకోవచ్చు. ఓకే. ఈ జీవీటీఎన్డి అనేది ఎలా ఉంటుంది? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? ఇది నమ్మకమైన సంస్థేనా, ఎలా అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి?
ఇందులో నా ఒపీనియన్ ఉండవు మేడం. ఇప్పుడు టెక్నికల్గా మనం చూసుకోవటమే చాలా years కంపెనీ గా బాగానే మీరు ఉంటుంది. company చేస్తున్నారు కంపెనీ కదా, ఇది వచ్చి so- ఏంటంటే మీరు అన్ని మంచి కంపెనీస్ ఇవన్నీ కూడా టాప్ 500 కంపెనీస్ ఇవన్నీ. సో Okay. ఇవేం చిన్న చిన్న కంపెనీలు కావు, టాప్ 500. అయితే ఏంటంటే ఇప్పుడు కంపెనీ బాగున్నంత మాత్రాన ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మేము టెక్నికల్ లెవెల్స్ ఎందుకు చెప్తున్నాం ఏంటి, దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎస్బీఐ చాలా బాగుంటుంది, 30 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీ బాగానే ఉంటుంది. కానీ మనకి ప్రాఫిట్స్ ఇస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అవును, కరెక్ట్. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేది మనం ఉన్నా లేకపోయినా కంపెనీలు ఉంటాయి. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే కంప్లీట్గా స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం సెల్ఫ్ ఓరియంటెడే ఉండాలి. నాకేం బెనిఫిట్ వస్తుంది దీనివల్ల, మనం ఇన్వెస్ట్ చేసేది మనకి డబ్బులు రావటానికి. కాబట్టి మనకి ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉందా, ట్రెండ్తో పాటు ఉన్నామా లేదా అనేది బాగా చూసుకోవాలి. స్ట్రాంగ్ కంపెనీ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం గ్రోత్లో ఉండాలి. అంటే మనం ఎంటర్ అయిన కాడి నుంచి కూడా పైకి వెళ్ళాలి, ఓకే, కిందకి వెళ్ళకూడదు. అలాంటి టెక్నికల్గా మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు జీవీటీ అండ్ డి ఉంది, ఇది టెక్నికల్గా వీక్నెస్ ఉంది, ఇంకా డౌన్ ట్రెండ్ కనపడుతుంది. 1800 ఇంకా బ్రేక్ అయితే ఇది 1500 దాకా కూడా కనపడుతుంది. కాబట్టి ఇందులో కంపెనీ మంచిదే కానీ ఎంట్రీ పాయింట్ లేదు, కాబట్టి వెయిట్ చేయాలి. సో ఈ కంపెనీ వీక్నెస్ ఉంది కాబట్టి వెయిట్ చేయటమే. రైట్ సార్. అంటే దీనిలో కొనకూడదు. ఇప్పుడు ఇందాక మనం గుజరాత్ గ్యాస్ ఉంది, ఇప్పుడు ఈ రెండింటిలో కంపేర్ చేస్తే ఈ కంపెనీ మేబీ బాగుండొచ్చు, కానీ గుజరాత్ గ్యాస్ మనకి ఎంట్రీ పాయింట్ ఉంది కాబట్టి అది తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇలాంటి ఒక అనలిస్ట్ కాబట్టి ఇవన్నీ మీకు తెలుస్తూ ఉన్నాయి. కొత్తగా ఎంట్రీ అయిన వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, ఏంటి ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది, ఏ చూసినా కానీ వాళ్ళు ఎంట్రీ పాయింట్స్ బాగున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తుండొచ్చు. సో మీ దగ్గర వచ్చే స్టూడెంట్స్ కూడా ఇదే కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. సో కొత్తగా ఉన్న వాళ్ళకి కంప్లీట్గా కోర్సు కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అండ్ దాని తర్వాత కూడా చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్కి చాలా ఇయర్స్ నుంచి అనుభవం ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎలా చెప్తూ ఉంటారు దీనికి సంబంధించి? ఇదేంటంటే అండి స్టాక్ మరి ఇప్పుడు ఇందాక మనకి ఫస్ట్ కాలర్ లక్ష్మణ్ గారు ఫోన్ చేసాడు, మఫంగా ఉన్నారు. ఇది హై రేట్లో తీసుకున్నాం, ఎందుకంటే మనం ఇదే టెక్నికల్ చూసామనుకోండి మనకు తెలిసిపోతుంటుంది ఇది రేట్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈయనే కాదు, నేను కూడా చాలాసార్లు మనకు తెలియనప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే మీడియాలో కానీ ఆ కంపెనీ న్యూస్లు హై రేట్లో ఉన్నప్పుడు మంచి న్యూస్లు వస్తుంటాయి, అవి మనం ఓకే బాగుందేమో అని చెప్పి తీసేసుకుంటాం. దాన్ని చూసే పద్ధతి మనం నేర్చుకోగలిగితే, ఇప్పుడు ఏదైనా కంపెనీని మనం చూడాల్సిన పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతి నేర్చుకోగలిగితేనే మనం ఇందులో సక్సెస్ అవుతాం. అదే ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్లో మనం కూడా ఒక స్క్రిప్ట్ని చేసుకోవటం, అనలైజ్ చేసుకోవటం అనమాట. అంటే ఇప్పుడు ఇందులో నిజంగా సంపాదించాలి అన్నప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళం, ఒక 3 months 4 months అలా వెయిట్ చేసేవాళ్ళం వచ్చేది. ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫియర్ అండ్ గ్రీడ్ ఎక్కువ ఉంటుంది. అంటే వైలెంట్ మూవ్మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలు కానీ 300-400 పాయింట్లు పర్ డే ఫాలో అవుతున్నప్పుడు ఎక్కువ హ్యూజ్ సెంటిమెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవటం, ఎక్కువ మంది ఏమవుతున్నారంటే హై క్రౌడ్ ఏమవుతుందంటే ఫియర్ అండ్ గ్రీడ్ వెళ్తుంది. దాంతో ఏంటంటే ఇప్పుడు టెక్నికల్గా చాలా కరెక్ట్ యాక్యురేట్ ఎంట్రీ అయితేనే మనం సంపాదిస్తాం. అంటే ఎక్కువ మంది ఎంటర్ అవటం వల్ల జరిగే ప్రాబ్లం ఏంటంటే ప్రాఫిట్స్ యాక్యురసీ ఎక్కువ ఉండాలి, సో నాయిస్ ఎక్కువైపోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది అనమాట. సో ఇలాంటి టైంలో కంపల్సరీ మనకి ఈ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల హ్యూజ్ అమౌంట్స్ లాస్ అవుతాం. సో ఏ ఫీల్డ్ అయినా కానీ మనం నేర్చుకోవటం వల్ల మనకి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది, సో పాజిటివిటీ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే సార్, ఈ ఎనర్జీ సెక్టార్లో కొన్ని కంపెనీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మిగతా కంపెనీలో వచ్చేసి ఐఎన్డి పెట్రో ఒకసారి చూద్దాం సార్, అది ఎలా ఉంటుందంటారు? ఓకే, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ మేడం ఇది ఏంటంటే 360 ప్రెజెంట్ అలా ఉంది. ఇప్పుడు అంతకుముందు 444 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇది కూడా ఇంకా వీక్లీ చార్ట్ వీక్నెస్ ఏ ఉంది, సో దీన్ని కూడా అవాయిడ్ చేయటం. ఇది 300 ఆ రేంజ్, 320 ఆ రేంజ్ వస్తే బై చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీక్నెస్ ఉంది ఈ చార్ట్. ఇంకా రైట్, ప్రకాశం నుంచి సురేష్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సురేష్ కుమార్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఈ డౌన్ మార్కెట్లో ఎంటర్ కావచ్చండి షేర్స్లో? ఏంటంటే కొంచెం క్లియర్గా అడగండి. కరెక్ట్గా చెప్పారు సార్, మంచి క్వశ్చన్ అడిగారు. సో డౌన్ మార్కెట్లో ఎంటర్ అవ్వచ్చు అంటే దీన్నే నేను ఏం చెప్తున్నానంటే డౌతిరి ఇదే చెప్తున్నాను అనమాట. డౌతిరి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, అందరికీ ఉపయోగపడే పాయింట్. ఇప్పుడు మనం జనరల్గా చూస్తాం చూడండి, టమోటాలు చూస్తుంటాం, ఒక్కోసారి 100 రూపీస్ ఉంటుంది, ఒక్కోసారి 20 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు మనం 100 రూపీస్లో కొంటామా, 20 రూపీస్లో కొంటామా? 20 రూపీస్లోనే కొంటాం యాక్చువల్గా. సో సేమ్ స్టాక్ మార్కెట్ని కూడా అలాగే చూడండి, మనం తక్కువ రేట్లో కొంటేనే ఎక్కువ రేట్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ తీసుకోగలం.
సో ఇప్పుడు ఎక్కువ రేట్లో కొన్న వాళ్ళకి ఒక రకంగా పెయిన్ ఉంటుంది, అరే మార్కెట్ తగ్గిపోయిందని. బట్ ఓవరాల్గా చూస్తే లాస్ట్ 40 years నుంచి చూస్తే మార్కెట్స్ ఎప్పుడు పైకే ఉన్నాయి. అంటే 10%, 50% కూడా కరెక్షన్ అయిన మార్కెట్స్ ఓవరాల్గా పైన ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనకి పేషెన్స్గా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మనం మంచి ప్రాఫిట్స్ గెయిన్ చేయగలం. దిస్ ఈజ్ ఏ బయింగ్ టైం. మీరు అసలు ఆల్రెడీ ప్యానిక్ అవుతాం అందరం, కానీ అవ్వద్దు. ఇప్పుడు మేము ఎన్నో ఫాల్స్ చూసాం, తర్వాత ర్యాలీలు చూసాం. అరే మేము అమ్మేసాక పెరిగిపోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. మీ దగ్గర డబ్బులు మార్కెట్ డౌన్ అయింది, ఈక్విటీ స్టాక్స్ ఉన్నాయి, మీరు అసలు ఈ మార్కెట్ని చూడొద్దు. ఒక 2-3 నెలలు అసలు ఈ మార్కెట్ని ఇన్వెస్టర్స్ ఎవరు కూడా చూడొద్దు. అసలు డబ్బులు రోజు చూసి ఫీల్ అయిపోయి ఒకరోజు ఏమవుతామంటే ప్యానిక్ అమ్మేస్తాం. మనం అమ్మటం ఆలస్యం మార్కెట్లు పెరిగిపోతాయి. కాబట్టి కొత్త వాళ్ళందరికీ కూడా మంచి కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి రైట్ ఎంట్రీ. అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు ఇది సపోజ్ వ్యవసాయదారులు ఉన్నారు, సమ్మర్ సీజన్, వాళ్ళు ఏం చేస్తారు సమ్మర్ సీజన్లో? సో ఈ నాట్లో ఏం వేసుకోలేము, కాబట్టి వెయిట్ చేయటమే. సో మీరు కూడా ఏంటంటే మీకు బాగా పెయిన్ అనిపిస్తే అసలు చూడొద్దు ఈ మార్కెట్ని, అలా వదిలేసేయండి. 2 నెలల తర్వాత చూసుకోండి, మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. బట్ మార్కెట్ విల్ గో పాజిటివ్, ఇదైతే నిజం. అంటే పేషెన్స్గా వెయిట్ చేయండి. ప్యానిక్ అవుతుంటాం అనిపిస్తుంటుంది, కానీ మీరు కొత్త వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే రోజు నేను లాస్లో ఉన్నాను, 2-3 లక్షలు లాస్లో ఉన్నాను, టెన్షన్ అవ్వద్దు. సో మార్కెట్స్ డౌన్ అవుతుంటాయి, అప్ అవుతుంటాయి. సో కాబట్టి పేషెన్స్గా ఉండటమే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే మీకు ఎఫ్ఐఎస్ డిఎస్ అందరూ సంపాదిస్తున్నారు, రీటైల్ క్లయింట్స్ మనమే సంపాదించట్లేదు. ఎందుకంటే మార్కెట్ డౌన్ అయిపోయిందని మనం టెన్షన్ పడిపోతుంటాం, అమ్మేస్తూ ఉంటాం. వాళ్ళు ఈ న్యూస్లన్నీ కూడా నెగిటివ్ న్యూస్లు వస్తూ ఉంటాయి, వాటిని చూసి ఇంకా ప్యానిక్ అయిపోతాం, మనం లాస్లకి ఎగ్జిట్ అవుతాం. కానీ అలా చేయొద్దు. ఇప్పుడు మీరు బ్యాడ్ కంపెనీ కనుక ఉంటే ఎగ్జిట్ అయిపోయి రైట్ కంపెనీలోకి రావడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. బట్ గుడ్ కంపెనీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టే విత్ ఇట్, ఉండండి పాజిటివ్గా. రైట్ సార్. ఐజీఎల్ కంపెనీ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం సార్, అది ఎలా ఉంటుందంటారు? ఐజీఎల్ కంపెనీ వచ్చి ఇది అంతకుముందు 550 ఆ రేంజ్లో ఉంది, ఇప్పుడు 400 ఆ రేంజ్కి వచ్చింది. సో కాబట్టి ఇది లో లెవెల్ వచ్చి 315 అండి. ఇంకొంచెం వెయిట్ చేయాలి కంపెనీకి, ఇప్పుడు బాగా పైకి వెళ్ళింది. బట్ 350 ఆ రేంజ్లో వస్తే బై చేసుకోండి. ఇప్పుడు 400 ఆ రేంజ్ ఉంది, కొంచెం వెయిట్ చేసి 350 ఆ రేంజ్లో బై చేసుకోండి. ఓకే. ఐనాక్స్ విండ్ అనేది ప్రస్తుతం ఎలా ఉంది, అది పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఐనాక్స్ విండ్ కూడా ఇప్పుడు 260 ఆ రేంజ్ నుంచి ఇప్పుడు 165 ఆ రేంజ్కి వచ్చిందండి. వీక్లీ చార్ట్ ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, ఇది బై చేసుకోవచ్చు. ఇది మళ్ళీ లో లెవెల్ వచ్చి 150 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది. సో మంచి ఇన్వెస్ట్మెంట్కి ఇది బాగుంది. వీక్లీ చార్ట్ పాజిటివ్గానే వచ్చింది, ఐనాక్స్ విండ్ బాగానే ఉంది. సార్, స్టాక్ మార్కెట్స్ గురించి అన్ని కంపెనీస్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా రెగ్యులర్గా చూసేది పర్టికులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో ఇంత మాట్లాడి అది కూడా మనం మాట్లాడుకున్నా అయ్యో ఇది మిస్ అయింది అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. సో అవి ఎలా ఉన్నాయంటారు? గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే గోల్డ్ ఇప్పుడు కొంచెం పాజిటివ్గా వచ్చిందండి, వీక్లీ చార్ట్స్ అన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈవెన్ అన్సర్టనిటీ తగ్గింది మొన్న, కానీ తగ్గాల్సింది మళ్ళీ కొంచెం ఇది పాజిటివ్గానే కనపడుతుంది. సో 80,000 కనుక ఇప్పుడు 79,000 ఉంది, 80,000 ఆ రేంజ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, రైట్. జేవీ పవర్ గురించి ఒకసారి చూద్దాం సార్. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీ, ఇన్వెస్ట్ పర్పస్ ఎలా ఉంటుంది? జేపీ పవర్ 17 రూపీస్ అలా ఉందండి ప్రజెంట్. ఇది అంతకుముందు 23 రూపీస్ దాకా వెళ్ళింది. సో జేపీ గ్రూప్ మంచి గ్రూపే. అయితే ఇప్పుడు దీనిలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మీకు వేరే దానిలో ఏదైనా ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ ఈ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, అంతేగాని మీ క్యాపిటల్ పెట్టుకోవద్దు. సో ఇది ఒక బాగానే ఉంది. 17 రూపీస్ అంటే నథింగ్, బట్ ఓవర్ పీరియడ్ ఈ సెక్టర్ బాగుంటుంది కాబట్టి ఈ కంపెనీకి కూడా గ్రోత్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి మీరు డైరెక్ట్గా అమౌంట్ పెట్టకుండా ఏదన్నా వేరే ప్రాఫిట్స్ ఏమైనా వస్తే దీనిలో యాడ్ చేయండి. రైట్ సార్. అనకాపల్లి నుంచి ఆనంద్ ఉన్నారు, మాట్లాడదాం. ఆనంద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అదే మేడం, ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు కదా, అదే ఇప్పుడు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి ఎటువైపు వెళ్తే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని అడుగుతున్నాను. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్ మీకు? ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మీది? 50,000 ఎలా కట్టండి? 50,000 అంటే ఇప్పుడు నేను చెప్తున్న కంపెనీస్లో మీకు నచ్చినవి ప్లాన్ చేసుకోండి సార్. మంచి కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీస్ బాగా తగ్గి ఉన్నాయి. బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్ ఉంది. సో ఇప్పుడు టాటా మోటార్స్ మంచిగా బాగుంది. ఇలా మంచి ఫ్రంట్ లైన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఒక 2 కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి. 50-50 25,000 ఒక దానిలో, 25,000 ఒక దానిలో పెట్టుకోండి. మంచి కంపెనీస్ బాగానే ఉంటాయి.
సో ఇన్వెస్ట్ చేసుకోండి సార్, ఇన్వెస్ట్ చేయటం అనేది అలవాటు చేసుకోవాలి మనం. మనం అదే తగ్గినప్పుడే కొనుక్కోవాలి, భయపడకండి. రైట్ సార్. జేడబ్ల్యూ ఎనర్జీ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే బాగుంటుందంటారా? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా చూసుకుంటే అండి, ఇది అంతకుముందు 800 నుంచి ఇప్పుడు 550 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది 500 ఆ రేంజ్లో, 520 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ ఉందండి. సో ఇది ఇక్కడ బాగానే ఉంది. లాస్ట్ వీక్ ట్రెండ్ రివర్సల్ అయింది దీనిలో. సో అంతకుముందు లో వచ్చి 520 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 555 ఆ రేంజ్ ఉంది. సపోజ్ ఇక్కడ ఈ రేంజ్లో బాగానే ఉంది సార్. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎనర్జీ బాగానే ఉంది, ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకుంటుంది. 800 నుంచి దాదాపు బాగా పడింది. సో మార్కెట్స్ రైజ్ అయితే కూడా బాగానే వస్తాయి. రైట్ సార్. ఎనర్జీ సెక్టార్లో చాలా కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో టాప్ 500లో ఉన్న కంపెనీస్ గురించి మనం చెప్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు చూసే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏదైతే బాగుంటుంది, మాకు ఒక చిన్న సలహా ఇవ్వండి అని అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్గా? ఈ కంపెనీస్ ఇవన్నీ కూడా బెస్ట్ కంపెనీసే, కానీ అన్ని ఒకటేసారి కూడా ఇన్వెస్ట్ చేయలేరు కదా. సో 1 or 2 అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, సో చిన్న అమౌంట్ తోటి. అలాంటి వాళ్ళకైతే బెస్ట్ కంపెనీ చెప్తారు. బెస్ట్ కంపెనీ ఇందాక చెప్పాను, గుజరాత్ గ్యాస్ బాగా చార్ట్లో. ఇప్పుడు ఎనర్జీ సెక్టర్లో అయితే గుజరాత్ గ్యాస్ బాగా కనపడుతుంది. ఓకే. ఆ తర్వాత ఇది సీజీ పవర్ బాగా కనపడుతుంది. ఓకే. సో ఈ రెండు చేసుకోవచ్చు. సో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ రెండిట్లలో బెస్ట్గా ఉండొచ్చు అని. అవునండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి అవగాహన లేక దేంట్లోనో పెట్టేసి లాస్ అవుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళందరికీ అవగాహన వచ్చే విధంగా వాళ్ళ సందేహాలన్నీ కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.